వెల్కమ్ టు నమిత న్యూస్. హామీలు ఎప్పుడు బాబు గారు, బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు అమలు, తొలి సంతకం అమలు ఎప్పుడని ప్రశ్నిస్తూ ఫీజు 4 పోస్టర్ను విడుదల చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి వెంటనే పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఆదాయం పెరిగితేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ఏది అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. సూపర్ 6 అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్న నారా లోకేష్ ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెప్పాలని అన్నారు. హామీల అమలుకు బాధ్యత తీసుకుంటారన్న డిప్యూటీ సీఎం హామీలు ఎప్పుడు బాబు, బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు అమలు, తొలి సంతకం అమలు ఎప్పుడని ప్రశ్నిస్తూ ఫీజు 4 పోస్టర్ను విడుదల చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి వెంటనే పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఆదాయం పెరిగితేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ఏది అమలు చేయకుండా ప్రజలను నిలువులా మోసం చేస్తారని మండిపడ్డారు. సూపర్ 6 అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్న నారా లోకేష్ ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెప్పాలని అన్నారు. హామీల అమలుకు బాధ్యత తీసుకుంటారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని ఎద్దేవా చేస్తూ వైఎస్ఆర్సీపీ ఈ నెల 5న నిర్వహించనున్న ఫీజు 4 పోస్టర్ ఆమె విడుదల చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ లోపల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలు చెల్లించాలి. లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు కలెక్టర్ ఆఫీస్ని చుట్టుముట్టి మరి ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల బకాయిలు రిలీజ్ చేసేంత వరకు పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. సో విద్యార్థులకి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి కూడా ఈరోజు 7 నెలల కాలం అవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన, విద్యా దీవెనకి విడుదల చేయకపోవడం దురదృష్టకరం. సో ఏదైతే 3,900 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో అవి వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఫీజు పోరు మరి ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందర చేయబోతున్నాం. అండ్ ప్రభుత్వం దిగొచ్చి విద్యార్థుల బకాయిలు చెల్లించేంత వరకు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.